అయోధ్య రామమందిరంలో ఆ బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తోన్న వేళ దేశమంతా శ్రీరామనామ జపంతో మారుమోగిపోతోంది. అందరూ ఎవరికి వాళ్ళ భక్తిని చాటుకుంటూ ఉన్నారు. ఏదో ఒక రూపంలో శ్రీరాముడి మీద ఉన్న భక్తిని చాటుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ TV9 మీకోసం ప్రత్యేకంగా ప్రతిరోజు రాముడిపై ఏదో ఒక ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకొస్తుంది. అండ్ ఇవాళ కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం మీ ముందుంది. అది చిత్రగానం. ఎస్, చిత్రగానం అంటే ఏంటి అనుకుంటున్నారు కదా, కాసేపట్లోనే మీకు అర్థమైపోతుంది. అండ్ ఆ రాముల వారి సమక్షంలో TV9 అయోధ్యలో ఉన్నారు కూచి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైసూరు శ్రీదత్తపీఠంలో ఆయన ఆస్థాన చిత్రకారులు. అండ్ ఆయన పేరు మీద ఎన్నో వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. బాపు గారి శిష్యులు కూడా. సో మనం అద్భుతమైన పెయింటింగ్స్ని లైవ్లో చూడబోతున్నాం అనమాట. అండ్ ఇటువైపు మనకు పడాల తారక రామారావు ఉన్నారు, సంగీత దర్శకులు, ఆధ్యాత్మిక గాయకులు. అండ్ పడాల ధీరజ్ చంద్ర ఉన్నారు, గాయకులు. అండ్ సాకేత కూచి ఉన్నారు, క్లాసికల్ సింగర్. సో వీళ్ళ పరిచయం తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ కార్యక్రమం కంటికి ఇంపుగా వినసొంపుగా ఉండబోతోంది అని. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఆ శ్రీరాముడి భక్తి పారవస్యంలో తరిద్దాం, మొదలెడదాం. జై శ్రీరామ్. సో శ్రీరాముల వారు ఉద్భవించిన తీరు పెద్దలు చెప్తూ ఉంటే మనం వింటూ ఉన్నాం, అంతేగాని మనం చూడలేదు. కాకపోతే సార్ ఇప్పుడు మనకి కనిపిస్తుంది, అంటే ఆ బాలరాముడి ప్రాణప్రతిష్ఠను చూసే అవకాశం మనందరికీ దక్కింది, చాలా అదృష్టం. సో ఆ రాముల వారు ఉద్భవించిన తీరు గురించి ఒకసారి మనం పాడుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. సాకేత కూచి గారు. రాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా, రాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా, శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా, శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా, తామసులను దునిమిది విజ, తామసులను దునిమిది విజ, స్తోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా, తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబునా, తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబునా, సరస కర్కాటక లగ్న, సరస కర్కాటక లగ్న, మరయగ సురవరులల విని కురియింపగ విరులవాన, రాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా, తామసులను దునిమిది విజ, తామసులను దునిమిది విజ, స్తోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా, దశరథుండు భూసురులకు ధనమొసంగగా, దశరథుండు భూసురులకు ధనమొసంగగా, విసరి మలయ మారుతము, విసరి మలయ మారుతము, దిశలెల్లను విసదములో వసుమతి దుర్భరము బాప, రాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా, తామసులను దునిమిది విజ, స్తోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా, కలువలను మించి కనుల కాంతి వెల్గగా,
కలువలను మించి కనుల కాంతి వెల్గగా పలువరు సాణిమూత్య కలములొయన కళలొలుకగ కిలకిలమని నవ్వుచు శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా. తామసులను దునిమిది విజ స్తోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా. ధరను గుడి మెల్లంకపురము అరసి బ్రోవగా ధరను గుడి మెల్లంకపురము అరసి బ్రోవగా కరుణతో శ్రీరంగదాసు మొరలిడగనునే కోరిన వరమివ్వగ స్థిరుడై శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా. తామసులను దునిమిది విజ స్తోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా. రాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా. రాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా. రఘుకులంబునా రఘుకులంబునా. ఆ శ్రీరాముడి పాటలు వింటూ ఉంటేనే తన్మయత్వం అండి, ఏదో లోకంలో ఉన్నట్టే ఉంది. సో వినడమే కాకుండా ఇంకో పక్క మనం అలా ఆయన చిత్రాలు గీస్తూ ఉంటే ఆ పాటకు తగ్గట్టుగా వింటూ ఆ భావాన్ని మనల్ని కళ్ళ ముందు ఉంచుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో చూడడానికి. సో జీవుడే దేవుడు అని అంటారు, అంతే కదండి తారక రామారావు గారు? సో జీవుడే దేవుడు అన్నప్పుడు ఆ హనుమంతుడిని గురించి మనం తలుచుకుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తూ ఉందండి. హనుమానంజనాయ సూను వాయుపుత్రో మహోబలః రామేష్ట ఫల్గుణసఖః పింగాక్షోమిత విక్రమః ఉదదిక్రమణశైవంచ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాతా సైతాని నామాని కపీంద్రస్య మహాత్మన స్వపకాలే పఠే నిత్యం యాత్రకాలే విశేషతః. హనుమంతుడిని ముందుగా స్మరించుకొని ఎన్నిసార్లు అన్నదో ఎన్నెన్ని రీతుల విన్నదో అన్న కొలది విన్న కొలది అమృత భరితము రామచరితము. ఎన్నిసారులు అన్నదో ఎన్నెన్ని రీతుల విన్నదో అన్న కొలది విన్న కొలది అమృత భరితము రామచరితము. ఎన్నిసారులు అన్నదో ఎన్నెన్ని రీతుల విన్నదో అన్న కొలది విన్న కొలది అమృత భరితము రామచరితము. ఎన్నిసారులు అన్నదో కలము పట్టి కవివరేణ్యులు గళము విప్పి గాయకులు
కలము పట్టి కవివరేణ్యులు గళము విప్పి గాయకులు నీ మధుర గానము సలుపగా మయమరచి నిన్ను ధ్యానించగా మధుర గానము సలుపగా మయమరచి నిన్ను ధ్యానింపగా ఎన్ని సారులు అన్నదో ఎన్నెన్ని రీతుల విన్నదో అన్న కొలది విన్న కొలది అమృత భరితము రామచరితము బ్రతుకు బరువై సుఖము కరువై బ్రతుకు బరువై సుఖము కరువై అలసి సొలసిన వేళలో దారి లేని ఎడారిలో ఆధారమైనది నీదు చరితము ఎన్నిసారులు అన్నదో రామా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రపంచం మొత్తానికి హనుమంతుడు రక్ష, ఆ హనుమంతుడికి శ్రీరాముడు రక్ష. సో శ్రీరాముడు హనుమంతుడిని ఎలా బ్రోచారో తెలుసుకుందాం కీర్తన రూపంలో. సిద్ధంగా ఉన్నారు తారక రామారావు గారు అండ్ కుచి గారు కూడా సిద్ధంగా ఉన్నారు కలంతో. ఏలవయ్య లోకమెల్ల ఇట్టే రాముదీవెనచి నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష. ఏలవయ్య లోకమెల్ల ఇట్టే రాముదీవెనచి నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష. నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష. ఏలవయ్య లోకమెల్ల ఇట్టే రాముదీవెనచి నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష. నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష. మొదల నింద్రుడు నీ మోమునకెల్లా రక్ష. ఇది నీ శిరసునకు ఇనుడు రక్ష. మొదల నింద్రుడు నీ మోమునకెల్లా రక్ష. ఇదే నీ శిరసునకు నినుడు రక్ష. కదిసి నీ కన్నులకు గ్రహతారకాలు రక్ష. కదిసి నీ కన్నులకు గ్రహతారకాలు రక్ష. చెదరని నీ మేనికెల్ల శ్రీరామ రక్ష. చెదరని నీ మేనికెల్ల శ్రీరామ రక్ష. ఏలవయ్య లోకమెల్ల ఇట్టే రాముదీవెనచె నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష. నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష. వడిని పాదములకు వాయుదేవుడు రక్ష. తొడలకు వరుణుండు తొడుగు రక్ష. వడిని పాదములకు వాయుదేవుడు రక్ష. తొడలకు వరుణుండు తొడుగు రక్ష. విడువని మతికి నీ వేదరాసులే రక్ష. విడువని మతికి నీ వేదరాసులే రక్ష. చెడని నీ ఆయువునకు శ్రీరామ రక్ష. చెడని నీ ఆయువునకు శ్రీరామ రక్ష. ఏలవయ్య లోకమెల్ల ఇట్టే రాముదీవెనచె నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష. నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష.
అంగపు నీ తేజమునకు అగ్నిదేవుడు రక్ష, అంగపు నీ తేజమునకు అగ్నిదేవుడు రక్ష, శృంగారమునకెల్ల శ్రీ సతి రక్ష. అంగపు నీ తేజమునకు అగ్నిదేవుడు రక్ష, శృంగారమునకెల్ల శ్రీ సతి రక్ష. అంగపు నీ తేజమునకు అగ్నిదేవుడు రక్ష, శృంగారమునకెల్ల శ్రీ సతి రక్ష. మంగాంబుది హనుమంత నీకే కాలము, మంగాంబుది హనుమంత నీకే కాలము, చెంగట శ్రీ వెంకటాద్రి శ్రీరామ రక్ష. మంగాంబుది హనుమంత నీకే కాలము, చెంగట శ్రీ వెంకటాద్రి శ్రీరామ రక్ష. ఏలవయ్య లోకమెల్ల ఇట్టే రాము దీవెనచే, నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష. నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష. అదివో నీ ప్రతాపము హనుమంత, ఎదురు లేదు నీకు నెక్కడా హనుమంత. అదివో నీ ప్రతాపము హనుమంత, ఎదురు లేదు నీకు నెక్కడా హనుమంత. అదివో నీ ప్రతాపము హనుమంత. ఎత్తిన నీ కుడి హస్తమిలన సురులు చూచి, హత్తిరి పాతాళము హనుమంత. ఎత్తిన నీ కుడి హస్తమిలన సురులు చూచి, హత్తిరి పాతాళము హనుమంత. చిత్తగించి నీ ఎడమ చేతి పిడికిటికి, చిత్తగించి నీ ఎడమ చేతి పిడికిటికి, తత్తరించి చిక్కిరదే దైత్యులు హనుమంత. తత్తరించి చిక్కిరదే దైత్యులు హనుమంత. అదివో నీ ప్రతాపము హనుమంత, ఎదురు లేదు నీకు నెక్కడా హనుమంత. అదివో నీ ప్రతాపము హనుమంత. వడి నీవు మీదికి వాలమల్లార్చిన, అడగిరి రాక్షసులు హనుమంత. వడి నీవు మీదికి వాలమల్లార్చిన, అడగిరి రాక్షసులు హనుమంత. బడినే శ్రీ వెంకటేశు పంపున నీవు గెల్వగ, బడినే శ్రీ వెంకటేశు పంపున నీవు గెల్వగ, బెడిదమై పొగడేరు పెద్ద హనుమంత. బెడిదమై పొగడేరు పెద్ద హనుమంత. అదివో నీ ప్రతాపము హనుమంత, ఎదురు లేదు నీకు నెక్కడా హనుమంత. అదివో నీ ప్రతాపము హనుమంత, ఎదురు లేదు నీకు నెక్కడా హనుమంత. అదివో నీ ప్రతాపము హనుమంత. నలియ దొక్కిన నీ ఉన్నతపు పాదము కింద, నలమటించే రసురులు హనుమంత. నలియ దొక్కిన నీ ఉన్నతపు పాదము క్రింద, అలమటించే రసురులు హనుమంత. చెలపట్టి నీవు జంగ చాచిన పాదహతిని, చెలపట్టి నీవు జంగ చాచిన పాదహతిని, బలుదానవులు భంగపడిరి హనుమంత. బలుదానవులు భంగపడిరి హనుమంత. అదివో నీ ప్రతాపము హనుమంత, ఎదురు లేదు నీకు నెక్కడా హనుమంత. అదివో నీ ప్రతాపము హనుమంత, ఎదురు లేదు నీకు నెక్కడా హనుమంత.
అదివో నీ ప్రతాపము హనుమంత, అదివో నీ ప్రతాపము హనుమంత, అదివో నీ ప్రతాపము హనుమంత, హనుమంత, హనుమంత. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కూచి గారు 28 గంటలకు పైగా లైవ్ పెయింటింగ్తో మీరు రికార్డ్ సృష్టించారు. సో ఇలా పాడుతూ ఉన్నప్పుడు మీరు TV9 స్టూడియోలో, TV9 అయోధ్యలో అలా గీస్తూ ఉంటే నిజంగా TV9 ప్రేక్షకులు అందరి అదృష్టం అని చెప్పొచ్చు. ఆ శ్రీరాముల వారి సమక్షంలో ఈ కార్యక్రమం మనం జరపడం. సో మీకు ఎలా అనిపిస్తుంది మీరు పాడుతూ వింటూ అలా గీయడం? మీ దేవుడిచ్చిన ఆశీర్వాదం ఆఫ్ కోర్స్. సో మీరేం చెప్తారు? ఈ భూమి రామజన్మభూమి, అందులో ప్రత్యేకం ఈ పండగ ముందరే తీసుకొచ్చింది. ఇది ఈ TV9 నవమి చిలుక ప్రపంచానికి రామ సంకీర్తాన్ని ఇవ్వడమే కాక తన ద్వారా రామచిత్రాలను కూడా వేసే అవకాశం నాకు ఇచ్చి, ఇంతటి చక్కటి అందమైన ప్లాట్ఫామ్ నాకు ఇచ్చి నా చేత ఈ బొమ్మలు వేయించడం, మా యూనిట్ని ఆ రాముడు ఆశీర్వదించడం, ఇంతకు మించి TV9కి ఆ భాగ్యం దొరకడం, ఆ భాగ్యాన్ని ఒక మహాప్రసాదంగా ప్రేక్షకులకు అందించడం మనందరం సుకృతంగా భావిస్తూ కృతజ్ఞుణ్ణి. అద్భుతంగా ఉందండి. మరి పాడుతూ ఉంటే ఆ భావన మీరు పేపర్ మీద అలా గీస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందో చూడటానికి.